అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? వినాయక చవితి ముందు రోజు జరుపుకునే గౌరీ గణేష పండుగ గురించి మీకు ఏమైనా తెలుసా? నాకు తెలియదండి. మేము కర్ణాటక శృంగేరిలో ఉంటాం. ఇక్కడ అందరూ ఈరోజు గౌరీ గణేష పండుగ జరుపుకుంటూ ఉన్నారు. తాంబూలం తీసుకోమని మా ఓనర్ ఆంటీ నన్ను కూడా పిలిచారు. అప్పుడు ఆ ఆంటీని అడిగితే ఈ గౌరీ గణేష పండుగ గురించి ఇలా చెప్పారు. భాద్రపద మాస చవితి ముందు రోజు వచ్చే భాద్రపద మాస తృతీయ రోజు ఈ గౌరీ పండుగ చేసుకుంటారంట. అంటే వినాయక చవితి ముందు రోజు గౌరీ పండుగను చేసుకుంటారంట. ఈ పండుగ ఎక్కువగా పెళ్ళైన ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు అని చెప్పింది. ఇంతలోనే ఆ పక్కనే ఉన్న బామ్మగారు ఇంకో కథ చెప్పడం మొదలెట్టారు. కైలాసంలో ఉండే గౌరీమాత అనేక మంది వివాహ స్త్రీలతో కలిసి తృతీయ రోజు తన పుట్టిల్లు అయిన భూమికి వస్తుందంట. తరువాత గౌరీమాతను మళ్ళీ కైలాసానికి పిలుచుకొని వెళ్ళడానికి వినాయకుడు భూమికి వస్తాడంట. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడి వాళ్ళందరూ వాళ్ళ సాంప్రదాయం ప్రకారము గౌరీ గణేష పండుగను జరుపుకొని మరుసటి రోజు వినాయక చవితి చేసుకుంటారంట. ఈ పూజా విధానము ఇదంతా చూస్తే కొంచెం ఇంచుమించు మనం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎలా అయితే జరుపుకుంటామో కొంచెం అలానే అనిపించింది నాకు. ఇంకొక విషయం ఏం చెప్పారంటే, అదే రోజు వాళ్ళ ఇంటి ఆడపడుచులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఇంటికి పిలిచి వాళ్ళకి చీర, తాంబూలము, బియ్యము, కందిపప్పు, బెల్లము, ఆకుకూరలు, ఇంకా వాళ్ళ శక్తి కొలది ఏవేవైతే ఇవ్వగలరో అవన్నీ వాళ్ళ ఆడపడుచులకి తాంబూలాలుగా ఇస్తారంట. అలా ఇవ్వటం వల్ల వాళ్ళ ఇంటికి మంచి జరుగుతుందని వారి నమ్మకం. అదే రోజు అందరూ నల్ల గాజులు కూడా తొడుక్కున్నారు. నాకు మా పాపకు కూడా తొడిగారండోయ్. ఎందుకు అని అడిగితే దిష్టి తగలకోకుండా ఆ రోజు పూజ అయిపోయాక అందరూ నల్ల రంగు గాజులు వేసుకుంటారంట. ఇంతకీ ఇదంతా మీకెందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఏమీ లేదండి, నాకు తెలిసిన కొత్త విషయము మీతో పంచుకుంటున్నాను అంతే. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.